తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇప్పుడు బీజేపీ మీద విరుచుకుపడడం ప్రారంభించారు. ఏమని అంటే రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వలేదు అంటే ఆటోమేటిక్గా అది దాన్ని ఏంటది బీజేపీ వైసీపీకి అమ్ముడుపోయినట్టంట. బీజేపీ ఇక్కడ ఏం చేస్తున్నట్టు మనకంట. అంటే బీజేపీ ఏం చేయాలా, నీ లిస్టు నిన్ను అనౌన్స్ చేసుకోమంది, వాళ్ళ లిస్టు కూడా మనం వేయాలా. అప్పటికి మన మనుషులు కొంతమందికి సీట్లు కూడా ఇచ్చారు, అయినా వాళ్ళ సీట్లు కూడా వాళ్ళు అనౌన్స్ చేసుకోకూడదు. రఘురామకృష్ణరాజు నరసాపురం తెలుగుదేశం ఇవ్వదట, జనసేన ఇవ్వదట, బీజేపీ ఇవ్వాలట. ఆయన మాత్రం బీజేపీ కార్యకర్త కాదట. బీజేపీ కార్యకర్త కానోడికి బీజేపీకి ఇవ్వలేదంటే అది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశానికి ద్రోహం చేసినట్టంట. జనసేన మన చెప్పు చేతలోనే ఉండాలి, భారతీయ జనతా పార్టీ మన చెప్పు చేతలోనే ఉండాలి. పేరుకి అవి రెండు పార్టీలుగా ఉండాలి. రఘురామకృష్ణరాజుకి ఇవ్వకపోతే జగన్కి అమ్ముడుపోయినట్టు. అట్లాగే మేము 100 మంది ఆఫీసర్లను పీకేయమంటాం, పీకేయకపోతే అమ్ముడుపోయినట్టు. లేకపోతే జగన్ లోపలేసేయమంటాం, లేకపోతే అమ్ముడుపోయినట్టు. ఇది బిగిన్ అయిపోయింది. ఇక రఘురామకృష్ణరాజు కోసం గొంచుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీరు ఎంత అరిస్తే అది సొంత పార్టీకి నష్టం, సొంత కూటమికి నష్టం, ప్రజలకి ఏం నష్టం లేదు. ఆలోచించుకోవాల్సింది.